ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: స్మగ్లింగ్ ద్వారా డ్రోన్లు తీసుకెళ్లి రష్యాపై ఉక్రెయిన్ దాడి, ఏడాదిన్నర నుంచి ప్రణాళిక, ఇరు దేశాల మధ్య నేడు జరిగే శాంతి చర్చలపై ప్రభావం. ఈశాన్య రాష్ట్రాల్లో మరింత తీవ్రంగా వరదలు, అసోంలోని 20 జిల్లాల్లో 4 లక్షల మందికి కష్టాలు, మణిపూర్లో అనేక ప్రాంతాలు జల దిగ్బంధం. రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాలు నిలిపివేత, మరింత లోతుగా పరిశీలించాలని నిర్ణయం, కేబినెట్లో చర్చిద్దామన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అవతరణ దినోత్సవాలకు భారీగా ఏర్పాట్లు, కాసేపట్లో అమరవీరులకు సీఎం నివాళి, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు. పోలవరంలో మినియేచర్ డ్యాం నిర్మాణం, గ్యాప్ 2 ప్రధాన డ్యాం దిగువనే ఏర్పాటు, ప్రాజెక్టు గట్టితనం పరిశీలనకు ఉపకరిస్తుందన్న నిపుణులు. శ్రీశైలంలో స్థలాలు తీసుకొని కాటేజీలు కట్టని వైసీపీ నేతలు, రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలకు 50 సెంట్లు రద్దు చేసే యోచనలో ఏపీ సర్కార్. విజయనగరం పేలుళ్ల కుట్రలో మరో కోణం, ఒమన్ నుంచి సిరాజ్ కు చేరిన నిధులు, కేసు దర్యాప్తు చేపట్టనున్న జాతీయ దర్యాప్తు సంస్థ. ఇస్తాంబుల్లో శాంతి చర్చలకు ముందు రష్యా, ఉక్రెయిన్ పరస్పరం చేసుకున్న భీకర దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ దేశంలోని 5 ఎయిర్ బేస్లపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి చేసిందని రష్యా ధృవీకరించింది. రష్యా లోపలికి చొచ్చుకెళ్లి ఉక్రెయిన్ చేసిన డ్రోన్ల దాడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇందుకోసం ఏడాదిన్నర నుంచి కీవ్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. డ్రోన్ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించినట్లు సమాచారం. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఇవాళ తుర్కియేలోని ఇస్తాంబుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడుల్లో 40కి పైగా రష్యా యుద్ధ విమానాల్ని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యాలోని వైమానిక స్థావరాలపై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారు. ఈ దాడులకు ఏడాదిన్నర నుంచి కీవ్ బలగాలు ప్రణాళిక రచించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉక్రెయిన్ సైనికాధికారి చెప్పారు. దాడుల కోసం డ్రోన్లను రష్యాలోకి ఉక్రెయిన్ స్మగ్లింగ్ చేసింది. అక్కడ వాటిని మొబైల్ చెక్క ఇళ్లల్లో దాచిపెట్టింది. ఆ ఇళ్లను ఎక్కడికైనా తరలించేందుకు కంటైనర్లపైనే ఉంచింది. చెక్క ఇళ్ల పైకప్పుల్ని రిమోట్ ద్వారా తెరిచి రష్యాలోని వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేయడానికి డ్రోన్లు ఎగరవేసినట్లు కీవ్ సైనికాధికారి వివరించారు. A-50, Tu-95, Tu-22M సహా 41 యుద్ధ విమానాల్ని ఉక్రెయిన్ డ్రోన్లు ఢీకొట్టాయని తెలిపారు. వెబ్ అనే కోడ్ పేరుతో ఈ ఆపరేషన్ రష్యా వైమానిక క్షిపణి వాహక నౌకల్లో 34% చేసిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ దాడుల వల్ల సుమారు 7 బిలియన్ల మేర మాస్కోకు నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. దీనిపై రష్యా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తమ 5 వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో ధృవీకరించింది. ముర్మన్స్క్, ఇరుట్స్క్, అమూర్, ఇవానోవో, ర్యాజన్, రియాజాన్లోని వైమానిక స్థావరాలపై దాడులు జరిగాయని వివరించింది. వీటిలో అమూర్, ఇవానోవో, రియాజాన్లోని కీవ్ దాడుల్ని తిప్పికొట్టామని తెలిపింది. వైమానిక స్థావరాల దగ్గర నుంచి FPV డ్రోన్లు దాడి చేయగా అక్కడున్న సామాగ్రి మంటల్లో చిక్కుకుందని వివరించింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడిని తీవ్రవాద దాడిగా రష్యా అభివర్ణించింది. రష్యాలోకి డ్రోన్లు తరలించిన ట్రక్కు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతకుముందు ఉక్రెయిన్పై రష్యా చేసిన క్షిపణి డ్రోన్ల దాడుల్లో 12 మంది సైనికులు మృతి చెందారు. పుతిన్ సేన 472 డ్రోన్లు ప్రయోగించినట్లు తెలిపిన కీవ్ బలగాలు వాటిలో అనేక డ్రోన్లు కూల్చివేసినట్లు వివరించాయి. పరస్పర దాడులు ఇరు దేశాల మధ్య నేడు జరగనున్న శాంతి చర్చలపై ప్రభావం చూపుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల్ని మరింత లోతుగా పరిశీలించిన తర్వాతే మంజూరు పత్రాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
మంత్రుల బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అనర్హుల్లో ఒక్కరికి కూడా లబ్ధి చేకూరకుండా పకడ్బందీగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేడు ప్రారంభం కావాల్సిన రాజీవ్ యువ వికాసం అర్హుల జాబితా ప్రకటన వాయిదా వేశారు. కేబినెట్లో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధత, రాజీవ్ యువ వికాసంపై సమీక్ష నిర్వహించారు. మే 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటించిన మంత్రులు రాజీవ్ యువ వికాసం పథకానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనర్హులకు లబ్ధి జరగకుండా చూడాలని పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాల్ని ప్రకటించాలని సీఎం నిర్ణయించారు. మరింత లోతుగా విశ్లేషించి అర్హుల్ని గుర్తించాలని స్పష్టం చేశారు. ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దని తేల్చి చెప్పారు. ఈ అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంపికైన వారికి నేడు మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం తొలుత భావించింది. ఈ మేరకు కేటగిరీ 1, 2లో ఎంపికైన వారికి మంజూరు పత్రాన్ని సిద్ధం చేసింది. అయితే భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఈ మంజూరు పత్రాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 5న మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి, మంత్రులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. దీనిపై కేబినెట్లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు. రేషన్ కార్డులు, కాళేశ్వరం ప్రాజెక్టులపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపైన మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలిసింది. భూభారతిపై తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 28 జిల్లాల పరిధిలోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోంది. భూభారతిపై అవగాహన సహా పైసా ఖర్చు లేకుండా రైతుల భూ సమస్యలను అక్కడక్కడనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంది. 5 లక్షల లోపు విలువైన భూ సమస్యలను ఆర్డీఓ స్థాయిలో, అంతకు మించి విలువైన భూముల సమస్యలను కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేందుకు భూభారతి చట్టం వెసులుబాటు కల్పించింది. అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా సర్వే చేసే ప్రతి కమతానికి మ్యాప్తో పాటు సరిహద్దులతో కూడిన భూ ఆధార నెంబర్లను రైతులకు కేటాయించనుంది. ఏడాదిలోపు పూర్తి స్థాయిలో సర్వే చేసి భూ ప్రక్షాళన చేస్తామని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇకపై మాన్యువల్ రికార్డులు ఉండవని చెబుతున్న ప్రభుత్వం ఏటా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి భూములకు చెందిన వివరాలను ప్రింట్ తీసి రికార్డులు భద్రపరచనుంది. కాగితాలపై రాసే విధానానికి స్వస్తి చెప్పనుంది. తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనుంది. ఇప్పటికే 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుంచి స్లాట్ విధానం అమల్లోకి వస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. స్లాట్ బుకింగ్తో పాటు ఏఐ చాట్బాట్ మీద 8247623578 వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసు లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివరాలు, సమయం తదితర సమాచారం తెలుసుకోవచ్చని వెల్లడించారు. గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మార్కెట్ ధరలను చాట్బాట్ మేధ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. లేఅవుట్లలో డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా త్వరలోనే ఒక మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ మాడ్యూల్ అందుబాటులోకి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలు రెడ్ కలర్లో కనిపిస్తాయని అధికారులు తెలిపారు. స్లాట్ బుకింగ్ తో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆధార్ ఈ సంతకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. మొదట నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను నేడు ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఆయన హాజరు కానున్నారు. పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. రాష్ట్ర గీతం అనంతరం ఓపెన్ టాప్ జీప్ లో పరేడ్ ను పరిశీలిస్తారు. తర్వాత పోలీసు బలగాలు, గురుకుల విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసులకు మెడల్స్ ప్రదానం చేస్తారు. జిల్లా కేంద్రాల్లోనూ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రులు, సలహాదారులు, ప్రభుత్వ విప్లు జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారు. ఈ మేరకు హైదరాబాద్ సహా జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలను అందంగా అలంకరించారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఉత్సవాల్లో జపాన్లోని కితాక్యూషు నగర మేయర్ కజుహిసా టకేచి పాల్గొంటారు. వేడుకల తర్వాత ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ, కితాక్యూషు పరస్పర సహకార ఒప్పందం చేసుకుంటాయి. పర్యావరణ పరిరక్షణపై తెలంగాణ, కితాక్యూషు కలిసి పనిచేయాలని భావిస్తున్నాయి.
విదేశీ నిపుణుల సిఫార్సు మేరకు పోలవరం ప్రాజెక్టులో మినియేచర్ డ్యాం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. గ్యాప్ 2 ప్రధాన డ్యాం దిగువనే మోడల్ డ్యాం నిర్మాణానికి తవ్వకం పనులు సాగుతున్నాయి. మొత్తం 35 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో ఈ మినియేచర్ నిర్మాణం చేపడుతున్నారు. ప్రధాన డ్యాం నిర్మాణంలో ఆకృతుల ప్రకారం ఏ మెటీరియల్ ఎంత మేర వాడుతున్నారో ఇక్కడ అదే తరహాలో వినియోగిస్తారు. నల్లమట్టి, రాళ్లు, ఇసుక, ఇతర మెటీరియల్ ఇందులో నింపుతారు, రోలింగ్ చేస్తారు. ఈ నిర్మాణానికి 3 వారాల సమయం పడుతుంది. మినియేచర్ నిర్మాణం వల్ల ఎదురయ్యే అనుభవాలతో డ్యాం గట్టితనాన్ని పసిగట్టవచ్చని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. మే చివరి వారం నుంచే వర్షాలు ప్రారంభం కావడంతో ఈ పనులకు అంతరాయం కలుగుతోంది. గ్యాప్ 1 ప్రధాన డ్యాం నిర్మాణానికి సూత్రప్రాయ ఆమోదం లభించినా డిజైన్లు ఖరారు కావాల్సి ఉంది. మోడల్ డ్యాం నిర్మించి అధ్యయనం చేసిన తర్వాతే అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన విజయనగరం యువకుడు సిరాజ్ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. పేలుడు పదార్థాల తయారీకి ఒమన్ నుంచి సిరాజ్కు డబ్బు అందినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణలో తేలింది. కేసు తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ గ్రూపు ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిపేందుకు సిరాజ్ పన్నిన కుట్రలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సిరాజ్తో పాటు సికింద్రాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ను వారం రోజులు కస్టడీకి తీసుకున్న ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ఒమన్ దేశంలో నివసించే హైదరాబాద్కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ సిరాజ్కు కొంత డబ్బిచ్చినట్లు దర్యాప్తులో తేలింది. పేలుడు పదార్థాల ఖర్చుల కోసం మరో వ్యక్తి ద్వారా డబ్బు పంపించినట్లు వెల్లడైంది. అవసరమైతే ఇంకా నిధులిస్తానని సిరాజ్కు ఇమ్రాన్ అక్రమ్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. వరంగల్కు చెందిన ఫర్హాన్ మొహియుద్దీన్, యూపీకి చెందిన బదర్ మరికొందరు అహిం సంస్థలో క్రియాశీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది నవంబర్ 22న ముంబైకి, ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీకి వెళ్లిన సిరాజ్ ముంబైలో అద్నాన్ ఖురేషీ, దిల్షన్, మోషిన్ షేక్, జస్సీర్, ఫాహద్, అమీర్ అన్సారీలతో పాటు మరికొందరిని కలిసినట్లు దర్యాప్తులో తేలింది. ఢిల్లీలో షాబాజ్, జీషాన్లను కలిసేందుకు యత్నించగా వారు అప్పటికే దేశం విడిచిపోవడంతో సాధ్యం కాలేదు. వారెవరూ, వారికి ఈ ఉగ్ర కార్యకలాపాలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే దానిపై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు పోలీసులు దృష్టి సారించారు. సిరాజ్ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లనుంది. కుట్ర మూలాలు దేశ విదేశాల్లో విస్తరించి ఉన్నందున దర్యాప్తు చేపట్టాలని ఎన్ఐఏ నిర్ణయించింది. విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో గత నెల 16న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ ఈ కేసును రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయనుంది. 4-5 రోజుల్లో ఈ ప్రక్రియ మొదలు కానుంది. కుంభవృష్టి ధాటికి పోటెత్తిన వరదలు ఈశాన్య రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అసోంలోని 20 జిల్లాలపై వర్ష ప్రభావం ఉండగా 4 లక్షల మందిపై ఇబ్బందులు పడుతున్నారు. వరద పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. కేంద్రం అన్ని రకాలుగా సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు దంచి కొడుతున్నాయి. అసోంలోని సిల్చార్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టి కారణంగా 7 నదుల్లో వరద ఉధృతి భారీగా పెరిగింది. పలుచోట్ల వానలకు రోడ్లు, రైల్వే లైన్లు, ఫెర్రీ సర్వీసులు దెబ్బతిన్నాయి. జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికంగా పలుచోట్ల వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు అసోంలోని 20 జిల్లాల్లోని సుమారు 4 లక్షల మందిపై ప్రభావం చూపగా 10 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. హెలికాప్టర్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సహాయ శిబిరాలకు తరలిస్తున్నాయి. గువాహటిలో కొండ చర్యలు పడి మృతి చెందిన కుటుంబాలకు అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ 4 లక్షల పరిహారం ప్రకటించారు. మణిపూర్లో 48 గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో 883 ఇళ్లు దెబ్బతిన్నాయి. 3802 మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని, ఆసుపత్రుల్లోని రోగుల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా పర్యటించి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. భారీ వర్షాలకు సిక్కింలోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రోడ్లు ధ్వంసం కాగా తీస్తా నదిపై ఉన్న 2 వంతెనలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొండ చర్యలు విరిగిపడి కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంగన్ జిల్లాలో చిక్కుకున్న 1500 మంది పర్యాటకుల్ని తరలించేందుకు వాతావరణం అనుకూలించడం లేదని పోలీసులు చెబుతున్నారు. త్రిపురలోని
వరదలోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 3 గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఆకస్మిక వరదల వల్ల 3 జిల్లాల్లో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగర్తలాలో పలుచోట్ల మోకాళ్లలోతు వరద నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాల సూచన కారణంగా 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మిజోరాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో జోరు వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వరద పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరును మణిపూర్ గవర్నర్తో సహా అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్ర హోంమంత్రికి వివరించారు. వీలైనంత త్వరగా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించాలని షా వారికి దిశానిర్దేశం చేశారు. అందుకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈశాన్య రాష్ట్రాలకు అన్ని రకాలుగా కేంద్రం సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వం చెరో 25 సెంట్ల చొప్పున 50 సెంట్లు కేటాయించినా ఇప్పటికీ కాటేజీల నిర్మాణం చేపట్టలేదు. కాటేజీలు నిర్మిస్తామని స్థలం కేటాయించాలని వారిద్దరూ అడగడమే ఆలస్యం. వైసీపీ ప్రభుత్వం గతంలో ఈ కేటాయింపులు చేసింది. అయితే ఆ తర్వాత వారిద్దరూ కాటేజ్ నిర్మాణం కోసం ఆలయ అధికారులతో కనీసం ఒప్పందం కూడా చేసుకోలేదు. ఎలాంటి పనులు చేపట్టలేదు. వీరితో పాటు వివిధ సంస్థలు, ట్రస్టులకు గత ప్రభుత్వం జరిపిన భూ కేటాయింపుల్లో నిర్మాణాలు చేయని వాటిని రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గత 5 ఏళ్లలో అనేక చౌల్ట్రీలు, అన్నదాన సత్రాలు, కాటేజీలు నిర్మించేందుకు ఎడాపెడా భూములు కేటాయింపు చేయగా వాటిలో చాలా వరకు నిర్మాణాలు చేపట్టలేదు. వీటిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తిరుమలలో 2 రోజుల క్రితం వైసీపీ నాయకుడు బి అచ్చారావు చేపట్టిన నిరసనను వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది టీటీడీ ఉద్యోగేనని తేలింది. ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అచ్చారావు నిరసనను ప్రోత్సహించడంతో పాటు వీడియో తీసి వైసీపీకి చెందిన సోషల్ మీడియాలో ప్రచారం చేయించినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటన వెనుక కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు నిఘా పోలీసు విభాగాలు లోతుగా విచారిస్తున్నాయి. వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల అవస్థలను తీర్చాలి కానీ వారిని కష్టపెట్టడం సబబేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా అని అడిగారు. వైసీపీ తెచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ 20,000 మంది పొట్టకొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకే గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ విధానం అమలు చేసిందని ఎక్స్లో జగన్ పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 2020లో జరిగిన అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న 4వ యూనిట్ను తిరిగి వినియోగం తెచ్చేందుకు మరమ్మతులు చురుగ్గా కొనసాగుతున్నాయి. 5 ఏళ్ల కిందట విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. ఆ ప్రమాదంలో దెబ్బతిన్న అన్ని యూనిట్లకు మరమ్మతు చేసి తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చిన 4వ యూనిట్ మాత్రం వినియోగంలోకి రాలేదు. ఎస్ఎల్బీసీ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో ఒక్కో యూనిట్కు 150 మెగావాట్ల చొప్పున 6 యూనిట్ల ద్వారా 900 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. 2020 ప్రమాదం తర్వాత 4వ యూనిట్ మినహా మిగిలిన యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. జూలై కల్లా 4వ యూనిట్ను సిద్ధం చేసేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. రోటార్, స్టేటర్ల మధ్య ఎయిర్ గ్యాప్ మానిటరింగ్ కోసం ప్రత్యేక సెన్సార్లు అమర్చనున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయని జెన్కో వర్గాలు తెలిపాయి. ఈసారి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఫ్రాన్స్లో ఫుట్బాల్ టోర్నీ విజయోత్సవం హింసాత్మకంగా మారింది. వేడుకలు శృతిమించి 2 మృతి చెందగా 192 మంది గాయపడినట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 4 పరిస్థితి విషమంగా ఉందన్నారు. గాయపడిన ఒక పోలీస్ అధికారి కోమాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. యూరోపియన్ సాకర్లో అతిపెద్ద టోర్నీ అయిన ఛాంపియన్స్ లీగ్లో ప్యారిస్ సెయింట్ జర్మెన్ PSG ఫుట్బాల్ క్లబ్ జట్టు చారిత్రక విజయం సాధించింది. మ్యూనిక్లో జరిగిన ఫైనల్ పోటీలో ఇంటర్ మిలన్ ఫుట్బాల్ టీంతో తలపడి 5-0 తేడాతో PSG టైటిల్ గెలుచుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జట్టు టోర్నీలో తొలిసారి విజేతగా నిలవడంతో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. శనివారం రాత్రి పలుచోట్ల వేడుకలు శాంతియుతంగా జరిగిన తర్వాత హింసాత్మకంగా మారాయి. పశ్చిమ నగరమైన డాక్స్లో ఓ వీధి పార్టీలో 17 ఏళ్ల బాలుడిని కత్తితో చంపారు. ప్యారిస్లో వేడుకలు జరుగుతుండగా స్కూటర్పై వెళ్తున్న యువకుడు కారు ఢీకొని మృతి చెందాడు. వేడుకలు హింసాత్మకంగా మారటంతో పెద్ద ఎత్తున భద్రతా దళాలు రంగంలోకి దిగి 294 మందిని అరెస్టు చేశాయి.
గాజాలో మానవతా సాయం పంపిణీ కూడా రక్తసిక్తమవుతోంది. ఆహారం కోసం, అత్యవసర సరుకుల కోసం వచ్చిన పాలస్తీనా వాసులపై ఇజ్రాయెల్ సైన్యం నిన్న ఉదయం కాల్పులు జరిపింది. ఈ దాడిలో 31 మంది మృతి చెందగా 150 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ మద్దతు ఉన్న గాజా మానవతా సాయం సంస్థ పంపిణీ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగినట్లు గాజా ఆరోగ్య వర్గాలు తెలిపాయి. వేల సంఖ్యలో వస్తున్న జనంపై పంపిణీ కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ అన్ని దిశల్లో కాల్పులు జరిపిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సైన్యం కాల్పులు జరిపిందన్న విషయం తమకు ఎలాంటి సమాచారం లేదని ఐడిఎఫ్ తెలిపింది. ఈ ఘటనపై సమీక్ష జరుపుతున్నామని వెల్లడించింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సాయం పంపిణీ జరిగిందని గాజా మానవతా సాయం సంస్థ పేర్కొంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ తో పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లింది. రేపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తుది పోరుకు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. రోహిత్ విఫలమైన బెయిల్స్టో 38, తిలక్ వర్మ 44, సూర్యకుమార్ 44, నమన్దీర్ 37 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో ఒమర్ 2 వికెట్లు తీయగా జేమిసన్, స్ట్రాయినిస్, విజయ్ కుమార్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. 204 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి మరో ఓవర్ మిగిలి ఉండగానే పంజాబ్ ఛేదించింది. ప్రియాన్స్ ఆర్యా 20, జోష్ ఇంగ్లీష్ 38, నేహల్ వదేరా 48 పరుగులతో రాణించగా పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ 87 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబై బౌలర్లలో అశ్విని కుమార్ 2, బౌల్ట్, పాండ్యా తలో వికెట్ తీశారు. పంజాబ్ ఆర్సీబీ ఫైనల్ చేరటంతో ఐపీఎల్లో ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించడం ఖాయమైంది.